నాన్ వెజ్ పైన పాక్సో యాక్ట్, నాన్ వెజ్ పైన అరెస్ట్ వారెంట్, నాన్ వెజ్ పైన ఎఫ్ఐఆర్లు, నాన్ వెజ్ పైన లుకౌట్ నోటీసులు, నాన్ వెజ్కి ఉరి శిక్షలు, ఈ శిక్షలు, ఆ శిక్షలు, ఆ టూ తమలపాక్. ఇవేం జరగవు పిల్లలు. ఇదంతా ఒక సిండికేట్ బ్యాచ్. మీరు కొంచెం బుర్ర పెట్టి అప్లై చేస్తే వీళ్ళంతా వ్యూస్ కోసం చేసేదే, వీళ్ళంతా డబ్బుల కోసం చేసేదే, ఇంక్లూడింగ్ మీ. అందరూ మానిటైజేషన్ ఆన్ చేసే. కానీ వాళ్ళకి నాకు చిన్న డిఫరెన్స్ ఏందిరా అంటే, నేను సొల్యూషన్ చెప్తున్నా, అలా సొల్లు చెప్పట్లే. పాక్సో అని చెప్పి అయ్యేజూడమే లూప్ తిప్పాడు. ఇప్పుడు లూప్ కూడా కాదు, మళ్ళీ అయ్యేజూడ్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటి. అయ్యేజూడ్ కాదు బ్రో, ఏజూడ్. నా బొంగులో జూడ్ ఏ జూడ్ అయితే ఏంటి? అసలు పేరు అజయ్ అని మాట్లాడదాం, అన్వేష్ గురించి మాట్లాడదాం. ఇంకో రొట్ట ఉంది, ఆ రోస్ట్. నా దృష్టిలో అన్వేష్ ఎదవైతే ఇది ఎదవన్నారు ఎదవ. ఎందుకు ఎదవన్నారు ఎదవ కూడా మాట్లాడతా. అండ్ ఇంకో ఎదవ కూడా ఉంటాడు, అన్ని తమిళలో పెట్టడం కూడా ఇష్టం లేదు. ఆడి గురించి కూడా వీడియోలో మాట్లాడతా. ఓవరాల్గా అక్కడ జరుగుతుంది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? అన్వేష్ వీడియో చేస్తాడు, నేను ముందే చెప్పా, అక్కడ మనిషిని ఆపడం కష్టం. చేసేదే వీడియోస్ కోసం, వైరల్ అవ్వడం కోసం, ఏదో ట్రెండింగ్ అవ్వడం కోసం చేస్తున్నాడు. సారీ చెప్తాడు, బూతులు తిడతాడు, సారీ చెప్తాడు, బూతులు తిడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక్కడ ఇండియాలో లేడు కాబట్టి సాగుతుంది. మనం వాడిని వైరల్ చేయకూడదు, ఈ బొక్కలో చిన్నపిల్లలాట ఆడకూడదు అని చెప్పా. అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో. ఏం పీకారో రావాల్సిన వ్యూషిప్ వస్తుంది, రావాల్సిన డబ్బులు వస్తున్నాయి. నేను మొన్న చెప్పినట్టు వరదా వాడిని ఆపు అని ఆగుతున్నాడా? అక్కడ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ మనిషి చేసిన గంటలో జూడుమై వీడియో చేసేస్తున్నాడు. జూడుమై ఒక వీడియో చేయాలంటే ఒక రోజు తీసుకుంటాడు. కట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, ఎడిటింగ్లు, జూమిన్లు, జూమ్ అవుట్లు, అబ్బో చాలా పంచాయతీ ఉంటుంది. కానీ అన్వేష్ చేసిన గంటకి వీడియో వచ్చేస్తుంది. హాయ్ అన్వేష్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ సినిమాల్లాగా ఎలా వస్తుంది? వీళ్ళు ఏమైనా మాట్లాడుకొని చేస్తున్నారా, మనల్ని గొర్రెలు చేస్తున్నారా? లేకపోతే వీళ్ళకి నిజంగానే జూడుకి కానీ, ఆ రోస్ట్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళకి నిజంగానే దేశభక్తి నిజంగానే వచ్చిందా? ఆడవాళ్ళ కోసం వీళ్ళు నిజంగానే ఫైట్ చేస్తున్నారా? నిజంగానే అసలు ఏదైతే కోర్ ఇష్యూ ఉందో దానికోసమే పోరాడుతున్నారంటే బొంగు పోరాడుతున్నారు, ఏం పోరాటలేదు. ఇప్పుడు కొత్తగా పాక్సో విషయాన్ని పట్టుకొచ్చారు కదా, డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేస్తా. నేను చెప్పేది ఏంటంటే, ఈలాగా మీరు గట్టిగా లైకులు కొట్టండి, ఆ లైకుల వల్లే మన పవర్ తెలుస్తుంది. మీరు గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ బట్టే మన క్యాలిబర్ తెలుస్తుంది అనే సొల్లు డైలాగ్ లేను వాడుకుంటా. కానీ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఏమీ చేయొద్దు. ఇంకా నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్లు మీరు పెట్టండి. కానీ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను లాగ్ చేయను. వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ నా కొడుకుల్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఐ యామ్ లుకింగ్ ఫర్ ఏ సొల్యూషన్. నాకు తోచింది నేను చెప్తా. అండ్ వాళ్ళు ఏం మిస్లీడ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా బకరాలు చేస్తున్నారో కూడా చెప్తా. ఫస్ట్ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4 అలా వెళ్దాం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పాక్సో గురించి చెప్తున్నారు. ఇప్పుడు అన్వేష్ అనే పర్సన్ ఒక 14 ఏళ్ళ అమ్మాయిని, మైనర్ అమ్మాయిని డేప్ మనం డైరెక్ట్గా మాట్లాడు. ఎందుకంటే చూడండి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి ఇక్కడ యూట్యూబ్లో, కొన్ని పదాలు మాట్లాడలేం. కానీ వాళ్ళు యూట్యూబ్లోనే ఇంత ఏమంటారు, ఇంత సెక్యూరిటీ ఉంది, ఎంత ప్రొటెక్షన్ ఉంది, ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు బయట అంత స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ బయట అలా లేవు. ఆ లూప్హోల్ వాళ్ళు వాడుకున్నారులేండి, కాసేపు పక్కన పెడితే. సో ఇప్పుడు మ్యాటర్ ఏంద్రా అంటే, రోస్ట్ అనే పర్సన్ అన్వేష్తో మాట్లాడిన కాన్వర్జేషన్ వెంటనే పెట్టలేదు. మళ్ళీ ఆ గింజ గురించి మాట్లాడదు. అందులో మనం తెలుసుకుంది ఏంద్రా అంటే, 14 ఏళ్ళ అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయిని మనోడు వీళ్ళు ఏం చెప్తున్నా అంటే డేప్ చేశాడన్న. సరే, అది డేపో గీపో కాసేపు పక్కన పెడితే, పోనీ సెక్స్లో పార్టిసిపేట్ చేశాడని అనుకుందాం మనం. ఓకే, సో చిన్నపిల్లలు ఏమి మీరు ఈ వీడియోని చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలని కాదు, అసలు మ్యాటర్ తెలుసుకుంది ఫస్ట్. సో పాక్సో యాక్ట్ జూడుమై వెంటనే పట్టుకొచ్చేసాడు. ఫస్ట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది, పాక్సో యాక్ట్ అదే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ ఇండియాలో ఉంది. అన్వేష్ ఎక్కడ ఉన్నాడు? అన్వేష్ ఇండియాలో లేడు. అన్వేష్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఇండియాలో చేశాడా అమ్మాయితో అంటే, ఇండియాలో చేయలేదు, వేరే దేశంలో చేశాడు. సో పాక్సో యాక్ట్ అప్లై అవుతుందా అన్వేష్కి అంటే 100% అప్లై అవ్వదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే పోనీ మీకు తెలిసిన అడ్వకేట్లను అడగండి, లేకపోతే గూగుల్ తల్ని అడగండి, ఆర్ ఎవరినైనా కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం మేధావులు, ఈ జూడుమాయిలు ఈ గీడుమాయిలు కాకుండా కొంచెం అంటే పక్కన కంటెంట్ ఇస్తే చదివేసే వాళ్ళని కాకుండా నిజంగా బుర్ర బుద్ధి ఉన్నోళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకు అంటే ఆ లాస్ పాక్సో యాక్ట్ అనే కదా, ఏ యాక్ట్లో అయినా అది మన లాస్, మన ఇండియన్ ల్యాండ్ మీద అప్లై అయ్యే లాస్. ఇప్పుడు అన్వేష్ అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని అలా చేసింది ఇండియాలో జరిగింది అనుకోండి, వేరేగా అప్లై అవుతుంది. ఇప్పుడు అన్వేష్ అనే పర్సన్ ఇండియనే, కానీ ఈ జరిగిన యాక్ట్ ఇండియాలో జరగలేదు. అది ఏదో కంట్రీ, అది ఎవడికి తెలియదు, దేవుడికి తెలియదు, ఏదో కంట్రీలో జరిగింది. కాసేపు అది యూఎస్ఏ అనుకుందాం. సో
అన్వేష్ ఇండియన్ సిటిజన్, యూఎస్ఏకి వెళ్ళాడు. అక్కడ ఆ మైనర్ అమ్మాయి కంట్రీ కూడా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఒక యూరోపియన్ అమ్మాయి అనుకుందాం. సో ఒక ఇండియన్ అబ్బాయి, యూరోపియన్ అమ్మాయి, మైనర్ అమ్మాయి ఇందులో పార్టిసిపేట్ చేశారు. అది విరుద్ధం, ఎక్కడైనా విరుద్ధమే మైనర్కి. సో అదే కంట్రీ యూఎస్ఏ. సో ఇక్కడ మనకి పాక్సో లాంటి యాక్ట్లు ఎలా ఉన్నాయో అక్కడ కూడా కొన్ని ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ కానీ, లేడీస్ కానీ, మైనర్లు కానీ యాక్ట్స్ ఉంటాయి. సో ఆ యాక్ట్ ఎక్కడ అప్లై అవ్వాలరా అంటే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఇదంతా జరిగింది ఎక్కడో ఆ కంట్రీలో జరగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో జరిగింది అనుకుందాం, జరిగిపోయింది. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ఉంది. ఇది జరిగిపోయిన తర్వాత అన్వేష్ అనే పర్సన్ ఇప్పుడు ఎక్కడికో వచ్చేసాడు, థాయిలాండ్కి వచ్చేసాడు. అమ్మాయి వచ్చేసరికి ఆఫ్రికాలో వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్వేష్ పైన కేసు వేయాలంటే థాయిలాండ్ ప్రభుత్వం వేయాలా, లేకపోతే అమ్మాయి ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఆఫ్రికా ప్రభుత్వం వేయాలా, లేకపోతే ఇది జరిగిన యాక్ట్ యూఎస్ఏలో కాబట్టి యూఎస్ ప్రభుత్వం వేయాలా, లేకపోతే మనోడు ఇండియన్ కాబట్టి పాక్సో యాక్ట్ అని చెప్పి మన బత్తాయి జూడ్ చెప్పాడని చెప్పి అలా చేయాలా? అవ్వదు. ఫస్ట్ థింగ్ పాక్సో యాక్ట్ అనేది వర్కౌటే అవ్వదు. మీరు కావాలంటే ఇక్కడ మీరు అన్వేష్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ వేసుకోండి. ఆల్రెడీ బొచ్చుడు 20 పైగా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట. ఆ ఎఫ్ఐఆర్లు కానీ, అరెస్ట్ వారెంట్లు కానీ, కోర్టు కేసులు కానీ ఎప్పుడు వర్కౌట్ అవుతారా అంటే నేను మొన్న చెప్పినట్టు అన్వేష్ ఇండియాలోకి వస్తే కన్ఫామ్గా చావే. కానీ రాడు కదా, రాలేనప్పుడు ఎన్ని ఉంటే ఏంటి, సరే వేసారు పిల్లలు, కాసేపు ఇది పక్కన పెట్టారు. సో పాక్సో యాక్ట్ అనేది అప్లై అవ్వదు, ఎందుకంటే అది మన ఇండియన్ యాక్ట్. సో ఇప్పుడు ఇది అసలు పని చేయాలి, ఇది అసలు పని చేయడమే చాలా కష్టం. ఇప్పుడు మీరు అన్వేషణ ఎలాగైనా జైల్లో పెట్టేయాలి అనుకుంటే చాలా కష్టం. బట్ ఒకవేళ ఒక ప్రాసెస్ అంటూ ఒకటి ఏడ్చింది కాబట్టి అది జరగాలంటే ఎలా జరగాలో చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తెచ్చాను. సో ఫస్ట్ ఇప్పుడు యాక్ట్ ఎక్కడ జరిగింది, వీళ్ళిద్దరూ జరిగిన ప్రక్రియ యుఎస్లో జరిగింది కాబట్టి యుఎస్ లాస్ అప్లై అవుతాయి. యుఎస్ లాస్ అప్లై అవ్వాలి అంటే మనోడు ఏ అమ్మాయి మైనర్ అమ్మాయితో పార్టిసిపేట్ చేశాడో ఆ అమ్మాయి కేసు వేయాలి, ఆర్ ఆ అమ్మాయి తాలూకా ఫ్యామిలీ కేసు వేయాలి, ఆర్ వాళ్ళ అమ్మాయి తాలూకా రిలేటివ్స్ కేసు వేయాలి. సో ఇక్కడ ఒక కేసు మర్చిపోతున్నారు. అసలు అక్కడ అమ్మాయి కేసు వేయాలి అంటే అమ్మాయికి నచ్చకుండా, అఫెన్స్ అంటారు కదా, పాక్సోలో కూడా అఫెన్స్, సెక్షువల్ అసాల్టే జరగవసరం లేదు, హెరాస్మెంట్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అలా జరిగితే వేయాలి. లేదు ఆ అమ్మాయి 14 ఇయర్స్ అయినా, 15 ఇయర్స్ అయినా, 16 ఇయర్స్ అయినా అమ్మాయికి అభ్యంతరం లేకుండానే ఇద్దరికి విల్లింగ్గానే జరిగింది అనుకోండి, అయినా ఫస్ట్ థింగ్ అయినా కూడా మైనర్ ఇందులో పార్టిసిపేట్ చేయడమే అది ఇల్లీగల్. ఫస్ట్ థింగ్ అది ఫస్ట్ తీసేద్దాం. కానీ ఇప్పుడు అన్వేష్ మీద కేసు వేయాలంటే అమ్మాయికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఒకవేళ అమ్మాయికి ఓకే తెలిసే జరిగింది, నాకేం అభ్యంతరం లేదు, మేము ఇద్దరం కలిసే ఇన్వాల్వ్ అయ్యాం, నన్నేం ఇబ్బంది పెట్టలేదు అనుకున్న అమ్మాయి అసలు కేసే లేదు. ఇప్పుడు మన మంగపతి క్యారెక్టర్ లాగా అమ్మాయి తాలూకా రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ మా అమ్మాయిని ట్రాప్ చేశాడు, సో అమ్మాయి ఆడి మత్తులో ఉంది, కానీ ఇది రాంగ్, మైనర్ అమ్మాయిని ఇలా చేయడం అని చెప్పి వాళ్ళు కేసు వేసినా కూడా నిలబడుతుంది. సో ఇప్పుడు అన్వేషికి శిక్ష పడాలంటే ఏదైనా అమ్మాయి అయినా వేయాలి, ఆర్ వాళ్ళ రిలేటివ్స్ అయినా వేయాలి. సో ఫస్ట్ కేసు యూఎస్లో ఫైల్ అవుతుంది. యూఎస్లో ఫైల్ అయిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఈడు ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తే థాయిలాండ్లో ఉన్నాడని తెలుస్తుంది. పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇంటర్పోల్ ద్వారా తెలుస్తుంది. ఇంటర్పోల్ ఏంటంటే వాళ్ళు ఫెసిలిటేటర్స్, వాళ్ళు అరెస్ట్ చేయరు, ఫెసిలిటేటర్స్. సో ఇప్పుడు థాయిలాండ్ గవర్నమెంట్కి వీళ్ళకి ఒక ట్రీటీస్ ఉంటాయి అన్నమాట, ఎక్స్ట్రాడిషన్ సంథింగ్. ఏంద్రా అంటే ఈ అన్వేష్ అనే పర్సన్ మా ల్యాండ్ మీద ఒక క్రైమ్ చేశాడు, మీ దగ్గరికి వచ్చి నేను ప్రూఫ్లు సబ్మిట్ చేస్తే వాళ్ళు ట్రీటీ ఉంటే అప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటే మనోడిని పార్సిల్ పంపినట్టు థాయిలాండ్ నుంచి అక్కడ పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ వాయిదాలు నడుస్తాయి. అసలు నువ్వేంటి వెంటనే వేసిరు, అప్పుడు కూడా మొత్తం కాంక్రీట్ ఎవిడెన్స్లన్నీ ఉండాలి. కానీ ఫస్ట్ ఆ ట్రీటీ ఉండాలి. ట్రీటీ ఉండి ఆ థాయిలాండ్ గవర్నమెంట్ కూడా ఆ కేసుని సీరియస్గా తీసుకొని నిజంగానే దీంట్లో ఇంత సీరియస్నెస్ ఉందా అని వాళ్ళు ఒప్పుకుంటేనే అప్పుడు అన్వేష్ని థాయిలాండ్ నుంచి యూఎస్ఏకి పంపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా పాజిటివ్ నోట్లో జరిగింది అనుకుందాం, అప్పుడు యూఎస్ఏకి వస్తారు. యూఎస్ఏకి వచ్చిన తర్వాత అప్పుడు డిస్కషన్లు మొదలవుతాయి. మన ఇండియాలో జరిగినట్టే. అప్పుడు అన్వేష్ దెంగరోడు కాదు కదా, అన్వేష్ అడ్వకేట్ పెట్టుకుంటాడు, అమ్మాయి ఒక అడ్వకేట్ పెట్టుకుంటాడు, అన్వేష్ తరపు నుంచి నడుస్తుంది, ఇటు నడుస్తుంది, అలా నడుస్తూనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫైనల్గా వెట్టిక్ట్ వస్తే అది చాలా కష్టం. అప్పుడు ఆ శిక్ష యూఎస్లో వాళ్ళ లాస్ ప్రకారం మనోడికి ఏం శిక్ష వేయాలో అక్కడ వేసి యూఎస్ జైల్లో పెడతారు. ఇదిడా కేసు. ఒకవేళ జరిగితే అన్నీ జరిగితే కానీ జూడుమాయ్ కానీ, రాడ్ రోస్ట్ కానీ, ఏ ఇండియన్ యూట్యూబర్ అయినా, ఏ తెలుగు యూట్యూబర్ అయినా విషయం చెప్తున్నారంటే చెప్పట్లేదు. సింపుల్గా పాక్సో అనే ట్రెండింగ్ యాక్ట్ని పట్టుకొచ్చేసి వాడు దొప్పుతున్నారు తప్ప పాక్సో డజంట్ అప్లై.
ఎందుకు మీకు క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పింది కూడా హ్యాపీ పాత్, అసలు ఏ అడ్డంకులు లేకపోతే అప్పుడు అన్వేష్కి ఆ శిక్ష పడుతుంది. కానీ ఇక్కడ ఫస్టే అన్వేష్ తప్పించుకుంటాడు. ఎలాగో తెలుసా, ఇప్పుడు అన్వేష్ ఏ అమ్మాయితో అయితే పార్టిసిపేట్ చేశాడో ఆ అమ్మాయి వేయాలి కదా కేసు. అమ్మాయి నాకు అసలు ప్రాబ్లమే లేదు ఆడుతూ ఉండదు అనుకోండి, మీరు మీరు ఏం పీక్కున్నా ఏం ఉపయోగపడదు. సింపుల్, సారీ టు సే దిస్ కదా. అయిపోయింది, టాపిక్ ఇస్ ఓవర్. సో ఇక్కడ అన్వేషణ మనం ఏమైనా పీకగలమా అంటే మనం ఏమీ పీకలేం. మనం ఏం పీకగలం అంటే పొరపాటున ఇండియాకి వస్తే యాక్టివ్ ఎఫ్ఐఆర్లు ఉన్నారు కాబట్టి అప్పుడు చెక్ చేస్తారు, కానీ మనోడే రాడు. సో దీని మీద ఎందుకు మనం డిస్కషన్ చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక న్యూస్ని పుట్టిస్తున్నాం, న్యూస్ని పుట్టిస్తే వ్యూస్ వస్తాయి. అన్వేష్ ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్. ఇప్పుడు అందరికీ తెలుసు అదే అన్వేష్ ఎదవన్నారు దేనికైనా తెగిస్తాడు ట్రెండింగ్ కోసం. అయితే కాంట్రవర్సీ టాపిక్ ట్రెండింగ్ చేస్తాడు, లేదా ట్రెండింగ్ని కాంట్రవర్సీ చేస్తాడు, అందరికీ తెలుసు. బుర్రా బుద్ధి ఉన్నోడు ఫాలో అవరు, మిగిలిన వాళ్ళు ఇది ఇలాంటి వీటిలో ట్రాప్లో పడి మనం అన్న తోపు, మా జూడన్న తోపు, మా రాడ్ రోస్ట్ తోపు, సడన్గా వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు. ఎస్పెషల్లీ రాడ్ రోస్ట్ లాంటి ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి ట్రోళ్ళు చేసి రోస్ట్ చేసే పర్సన్ కూడా ఇప్పుడు దేవుడు అయిపోయాడు, జస్ట్ బికాజ్ అన్వేష్ మీద కోపం. నేను చెప్పాను కదా, మీకు అన్వేషణ మీరు శిక్షించాలి అనుకుంటే ఇగ్నోర్ చేయండి, అంతకుమించి ఏమీ లేదు. అంతకుమించి ఏమైనా చేయాలంటే ఈ కేసులో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పాను తప్ప ఫస్ట్ థింగ్ వీళ్ళిద్దరి మధ్యన ఆ ప్రక్రియ ఏ కంట్రీలో జరిగిందో దేవుడికే తెలియాలి. మీకు అర్థమైందా? సో శిక్ష ఏ కంట్రీ ఓడేయాలో కూడా ఎవరికి క్లారిటీ లేదు. అది చెప్పాలంటే అన్వేషణ చెప్పాలి, అమ్మాయిని చెప్పాలి. నేను మీకు అర్థం అవడం కోసం యూఎస్ అన్నాను. వీళ్ళిద్దరూ అదేదో ఎక్కడ నేపాల్లో చేసుకుంటే అప్పుడు నేపాల్ గవర్నమెంట్కి అక్కడ రూల్స్ ఏముండేది ఎత్తుక్కోవాలి. వాళ్ళకి ఇవే పనులు అయ్యింది, ఇంకేం పనులు లేవు వాళ్ళ కంట్రీలకి. నెక్స్ట్ ఈ అమ్మాయి ఏ కంట్రీయో తెలుసుకోవాలి, తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఏ కంట్రీలో ఉందో తెలుసుకోవాలి, అన్వేషణ ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నాడో తెలుసుకోవాలి, తర్వాత రేపు ఏ కంట్రీలో ఉంటాడో తెలుసుకోవాలి. ఎవడు చేస్తాడు చెప్పండి ఇవన్నీ? సో ఇవి అయ్యే పనులు కావు. ఇవి అయ్యే పనులు ఏంటంటే మీరు ఇగ్నోర్ చేయాలి. మీరు తప్ప మిగిలిన అన్నీ చేస్తున్నారు. సింపుల్ అబ్బా, మనోడు వాక్కున్నాడు, మెల్లిగా వ్యూస్ డ్రాప్ అవుతాయి, వెంటనే డ్రాప్ అవ్వవు. మెల్లిగా వ్యూస్ డ్రాప్ అయిపోయిన తర్వాత అన్వేషణకి కూడా చిరాకు దొబ్బి అయితే యూట్యూబ్ అయినా ఆపేస్తే, లేకపోతే ట్రావెలింగ్ చేసుకుంటే, లేకపోతే ఇప్పుడు వచ్చిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో బిజినెస్ చేసుకుంటే ఏదో కంట్రీలో సెటిల్ అయిపోతారు, అయిపోయింది, మర్చిపోతారు. న్యూస్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూస్, అది తెలుసుకోండి. అది తప్ప మనం అంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ సిండికేట్ బ్యాచ్ వల్ల. నేను ఇప్పుడు అన్వేష్ చెప్పాను, రైట్ అవే చెప్పాను, అన్వేష్ చేసింది అన్ని నీచ్ కమ్యూని కుత్తే పనులని. బట్ మనం చేయాల్సిన ఇగ్నోర్ చేయాలి, అది మనం చేయట్లే. సో ఇప్పుడు జూడ్ కానీ రాడ్ రోస్ట్ కానీ వీళ్ళు చేస్తుంది, వీళ్ళు ఏమో దేశభక్తి మీద చేయట్లేదు, ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం ఏం పోరాడటం లేదు, వీళ్ళకి ఏమీ సనాతన ధర్మం మీద ఏమీ లేదు. ఇవంతా సొల్లు. మనలో ఆ రక్తాన్ని ఉడికించడం కోసం రాంబాబు లేగు 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 వ్యూ ఇవ్వు, లైక్ ఇవ్వు, సబ్స్క్రైబ్ అనే ట్రాప్. మీరు కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. ఈ రాడ్ రోస్ట్ అనే వ్యక్తి రోస్టింగ్ ఛానల్, అది కూడా ఇంతకుముందు వీడియోలు ప్రైవేట్లో పెట్టేసారు, అమ్మాయిలని రోస్ట్ చేసి ఆబ్జెక్టిఫై చేసి పిచ్చి పిచ్చిగా డబుల్ మీనింగ్ మాట్లాడే ఓడికి సడన్గా అమ్మాయిల మీద ప్రేమ పుట్టేసిందా? అమ్మాయిల స్వేచ్ఛ కోసం పోరాడేస్తున్నాడా? సీతాదేవి కోసం పోరాడేస్తున్నాడా? నిజంగా సీతాదేవి కోసం పోరాడేస్తున్నాడు, అమ్మాయిల కోసం పోరాడేస్తున్నాడు, ఇలాంటి కాంటెంట్లు ఎంచుకోడు. సరే, మనిషి అన్నోడే మార్పు వచ్చేవాడే మనిషి అంటారు కదా, మార్పు వచ్చింది అనుకున్నాను. మార్పు వచ్చినప్పుడు అన్వేష్తో అలా మాట్లాడుతున్నప్పుడు ఒక కాల్ కాదు, అన్ని మల్టిపుల్ కాల్స్లో అమ్మాయిల గురించి తక్కువగా మాట్లాడినప్పుడు, సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, ఒక మైనర్ అమ్మాయిని గురించి అలా మాట్లాడినప్పుడు నవ్వుతున్నాడు. ఏమేనంటే నేను ట్రాప్ చేసిన వాడిని, ఎవిడెన్స్ సహకరిస్తున్నాను. నా బొంగు, నువ్వు ఎవిడెన్స్ సహకరించిన తర్వాత వెంటనే ఎందుకు అప్లోడ్ చేయలే? నువ్వు ఎందుకు ఒక మూమెంట్ కోసం వెయిట్ చేసావు? ఎందుకంటే నీకు ఒక ఆపర్చునిటీ కావాలి, కరెక్ట్ ఆపర్చునిటీ దగ్గర నువ్వు ఈ వీడియోలు అప్లోడ్ చేసి నువ్వు వైరల్ అవుదాం అనుకున్నావు తప్ప నీకు ఎక్కడ అకౌంటబిలిటీ అనేది లేదు తమ్ముడు, అస్సలు లేదు. నువ్వు ఒక పెద్ద సొల్లుగాడు, నువ్వు రాడ్ రోస్ట్ అని చెప్పి రాడ్లు అమ్ముకునే బ్యాచ్ గడు, నువ్వు రోస్టింగ్ చేసేవాడు, అమ్మాయిలను రోస్టింగ్ చేసే నువ్వు సీతాదేవి గురించి అమ్మాయిల గురించి నువ్వు పోరాడేస్తున్నావా? నువ్వు నిజంగా పోరాడేవాడు అయితే అసలు ఫస్ట్ అలాగా అన్వేష్ ఒక అమ్మాయి గురించి అలా చులకనగా మాట్లాడినప్పుడు, మన సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు నువ్వు అక్కడే గట్టిగా ఇవ్వాలి. రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాతనే ఇవ్వాలి. ఇచ్చావా? ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? తర్వాత రికార్డ్ అయిపోయిన తర్వాత అక్కడ రికార్డ్ స్టాప్ అని చెప్పి బూతులు తిట్టొచ్చు కదా, ఆ బూతులు తిట్టింది కూడా నువ్వు అప్లోడ్ చేయొచ్చు కదా, అప్పుడు నవ్వుతారు కదా, అరే నిజంగానే వీడు స్కెచ్ చేసి తర్వాత గట్టిగా ఇచ్చాడరా అన్న తలై అని. నువ్వు చేయలే, నువ్వు వెంటనే కూడా అప్లోడ్ చేయలే, వెయిట్ చేసావు. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసావు? నువ్వు ఆ వీడియోలు కూడా పార్ట్ 1 ఇప్పటికీ 15 వీడియోలు చేసి అన్వేష్ మీద. నీకు నిజంగానే ధర్మం కోసం పోరాడితే నువ్వు మానిటైజేషన్ ఆఫ్ చేసి చెయ్యు. 15 వీడియోలు ఎందుకు? ఆ కాంటెంట్ ఒక్క వీడియోలో రిలీజ్ చేసి ఇది ఇంత ఎదవా, నేను ఆయన ట్రాప్ చేయడం కోసం ఇలా చేశాను అని చెప్పి నువ్వు లీగల్గా ఫైట్ చేయొచ్చు కదా, చెయ్యు. ఎందుకురా అంటే నువ్వు ఫేక్ నా కొడుకు కాబట్టి. నేనేం చెప్తున్నానంటే
ఒకళ్ళ మీద కోపాన్ని ఇంకోళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కూడా ఇంకా ఎదవలు, వాళ్ళని మనం ఐడియల్ వర్షిప్ చేస్తాం. ఇప్పుడు సడన్గా రాడ్ రోజ్ దేవుడు అయిపోయాడని నాకు దేనితో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా, అన్వేష్ ఎదవంటే ఈడు ఎదవన్నారు ఎదవ. మీ ఎదవన్నారు ఎదవని మీరు ఇప్పుడు భుజాల మీదకి ఎక్కించుకొని ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత కలిసేసుకుంటారు. సో అందరు ఇలాంటి వాళ్ళే. ఐఏ జోడు కూడా నేను చెప్తున్నాను కదా, ఎంత కమర్షియల్ అంటే నిజంగా ఐఏ జోడికి పవర్ ఉంటే ఐఏ జోడు ఏదో మళ్ళీ ప్రొనౌన్సియేషన్ హాయ్ అన్వేష్ అని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అన్వేష్ అప్లోడ్ చేసిన గంటకి నీట్గా ప్రీ ప్లాన్డ్గా వీడియో చేసి అప్లోడ్ చేయడు. జై ఆంజనేయ స్వామి, జై సీతాదేవి, జై శ్రీరామ్ అని చెప్పి హీరోయిక్ డైలాగులు చెప్పడు. మన దగ్గర మ్యాటర్ ఉందా, నువ్వు లీగల్గా ఏం చేయగలవో అది చేసి తర్వాత వీడియో చేయి. నువ్వు ఈ దమ్కీలు, తెలుగు సినిమా మ్యానరిజం, హీరో మ్యానరిజంలో పంచి డైలాగులు ఇవంతా ఏంటంటే వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రైబర్స్ని ఇంకా పెంచుకోవడం కోసం, ఇంకా పైసలు చేసుకోవడం కోసం తప్ప ఎవడికి దేశభక్తి లేదు, ఎవడు ఇక్కడ ఆడవాళ్ళ కోసం పోరాటలేదు. రాంబాబు మీకే అర్థమవుతుందా? ఇదంతా ట్రాప్, ఇదంతా సోషల్ మీడియా సిండికేట్. వీళ్ళంతా మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త పదం ఏం తెచ్చారంటే ఆ 14 ఏళ్ళ అమ్మాయి, నీకు 14 ఏళ్ళ అమ్మాయి విషయం ఇప్పుడు తెలిసిందా? నీకు ముందే తెలుసు కదా, ఎందుకు పార్ట్ 3 కోసం వెయిట్ చేసావు? చూడు, చెప్పు చూడు, నీకు ఆ వీడియో ఎప్పటి నుంచో ఉంది, నీకు ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేసావు? నువ్వు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఇదంటే అడ్రస్ చేసి లీగల్గా నువ్వు ఏది చేయాలో అది చేయాలి కదా. అవేమి చేయకుండా ఎందుకు నువ్వు షెడ్యూల్ చేసి పెట్టుకుంటున్నావు? పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అంటే అన్వేష్ నీ మీద వీడియో చేస్తేనే నీకు ధర్మం గురించి, న్యాయం గురించి, సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి, హిందువుల గురించి, ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి గుర్తొస్తుందా? అన్వేష్ వీడియో చేయకపోతే నీకు పార్ట్ 2లు పార్ట్ 3లు రావా? అంటే నువ్వు ఇది పర్సనల్ ఫైట్, ఈగో ఫైట్లనే తీసుకుంటున్నావు తప్ప నువ్వేదో సమాజం మీద స్పృహ ఉన్న పర్సన్లా కటింగే తప్ప నీకు నిజంగా అది బాదర్ చేయట్లేదు. నీకు నిజంగా నీకు కానీ, ఆ రాడ్ రోస్ట్ కానీ, అక్షయ్ కానీ ఇంకెవడైనా పిండుకుంటున్నారో ఆ గేదెని పిండుతున్నారు పాలు కోసం. పాలు అయిపోయి రక్తం వచ్చినా కూడా మీరు ఆగట్లే, ఇంకా పిండుతూనే ఉన్నారు. వ్యూవర్షిప్ కోసం పిండుతున్నారు. మీలాంటి వాళ్ళని ఐడియల్ వర్షిప్ చేస్తూ మా గొర్రె ప్రజలు జై జూడ్మయ, జై రాడ్ రోస్ట్ ఎందుకు జై అయింది? నీచ్ కమీన్ చెప్తున్నాను, నీచ్ కమీన్. వీడియోలు ప్రైవేట్లో చేస్తే సరిపోద్దా? నువ్వు చేసే కంటెంట్ నేను చెప్పింది ఎవడైతే పాస్ట్ వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు మాటలు నేను చెప్తున్నాను కదా, ఒకడు ఎదవ అయితే ఇంకోటి ఎదవన్నారు ఎదవ. సెలక్షన్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ కూడా మ్యాటర్స్. ఈరోజు మీరు యూట్యూబ్లో ఎవరు వీడియోలు చూస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే, ఎవరు డేటా కన్జ్యూమ్ చేస్తున్నారో ఇంపార్టెంటే. నచ్చితే చూడండి, ఐడియల్ వర్షిప్ వద్దు, నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి అంతే తప్ప ఎవరినో ఎందుకు మనం ఎవడ పళ్ళకి మనం ఎందుకు మొయ్యాలి బదరు? నాకు అర్థం కావట్లే. వాళ్ళు ఇప్పుడు మనమే వ్యూవర్స్మే, మనకేమైనా వస్తుందా? అన్వేష్ నైట్గా డబ్బులు సంపాదించుకున్నాడు, జూడుమై ఫుల్ డబ్బులు సంపాదించుకున్నాడు, రాడ్ రోస్ట్ 15 వీడియోలు చేశాడు, కరెక్ట్గా నేను ఎస్టిమేట్ చేస్తే ఆల్మోస్ట్ 6-7 lakhs సంపాదించుకున్నాడు. అలా అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో యోధులు ఉన్నారే, మీరేం సంపాదించారు? మీకు టైం బొక్క, డేటా బొక్క, పీస్ ఉందా? ఏం లేదు. మీకు ఏంటి ఫెచ్చింగ్ దీనివల్ల? దీనివల్ల మీరు ఏమైనా కొత్తగా తెలుసుకున్నారంటే హిపోక్రైట్స్ గురించి, హిపోక్రసీ గురించి మీకు ఏం తెలుసుకుంటారు? వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో మనకు ఒరిగేదే ఉండదు. ఓవరాల్గా కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ పాయింట్, అన్వేష్కి పాక్సోకి అసలు సంబంధమే లేదు. నేను ఎగ్జాంపుల్తో సహా డీటెయిల్గా చెప్పాను. అన్వేష్ని ఏమైనా చేయాలంటే మీరు అది ఇగ్నోర్ చేయండి. లేదా ఇంకొక మార్గం ఉంది, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేష్ ఇప్పుడు ఏదైతే కంట్రీలో ఉన్నాడో ఆ కంట్రీ తెలుసుకోండి. ఇప్పుడు అన్వేష్ ఇప్పుడు హాంకాంగ్లో ఉండి వీడియో చేశాడంటే హాంకాంగ్లోనే ఉన్నాడని మీనింగ్ లేదు. కొన్నిసార్లు ట్రాప్ చేసి వేరే కంట్రీకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తాడు. సో అన్వేష్ ఏ కంట్రీలో ఉన్నాడో తెలుసుకొని, అక్కడ మన ఇండియన్స్ ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా కేసు వేసి ఏదైనా ఇనిషియేట్ చేయాలి అంటే చేయొచ్చు తప్ప అది కూడా అంత ముందుకు తీసుకెళ్ళి ఇదేమైనా పెద్ద న్యూసే చెప్పు. ఇది అసలు బొచ్చులో న్యూస్. అసలు నేను చెప్పాను కదా, ఇంకే మన దేశానికి ఇంక వేరే న్యూసే లేదా? అసలు ఆడవాళ్ళ గురించి ఇంకా మిగిలిన చెప్పాను, పెద్ద పెద్ద హీరోలే మాట్లాడారు, కడుపులు చేసేస్తాం అని చెప్పి వాళ్ళకి మాత్రం మనం కటౌట్లు, పాలాభిషేకాలు చేస్తాం. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. సో ఇది పెద్ద సివియారిటీకి ఇది కాదు. మనం యూట్యూబర్లు కావాలని చెప్పి అలా ఎత్తుతున్నారు. అన్వేషికి కావాల్సింది అదే. ఎందుకంటే అన్వేషణ మీరు ఏం పేకలేరు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అన్వేష్ ఏ దేశంలో ఉంటాడో అన్వేష్కి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్వేష్ వచ్చి నేను థైలాండ్లో ఉన్నాను అని చెప్పి వీడియో అప్లోడ్ చేశాడంటే దట్ డజంట్ మీన్ హీజ్ ఇన్ థైలాండ్. నెక్స్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో మీరు ఎప్పటికీ పట్టుకోవాలంటే చాలా కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్ళ లాస్ అప్లై అవ్వాలి. వాళ్ళు ఎందుకు అబ్బాయి ఇది హై సివియారిటీ కేసు కింద కన్సిడర్ చేస్తారు? ఇక్కడ అసలు అమ్మాయే లేదు,
అమ్మాయి ఎక్కడుందో ఎవడికి తెలీదు. పాక్సో కేసు ఎందుకు వచ్చింది అసలు నాకు అర్థం కాలేదు. పాక్సో యాక్ట్ ఎందుకు వచ్చింది, ఉరిశిక్షలు ఎందుకు వచ్చాయి? ఇదంతా ఇప్పుడు జూడ్ వచ్చి ఇది ఆడుతూడ్ జై ఆంజనేయ ఇది అది అని చెప్పి కమర్షియల్ డైలాగులు చెప్తున్నాడా, అదంతా వ్యూవర్షిప్ కోసమే. ఎవడు ఏం పీకలేడు. పీకేవాడైతే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఉంటాడు. మ్యాటర్ అవ్వగొట్టి వీడియో చేస్తాడు. ఇక్కడంతా చెప్తున్నాను కదా, గేదె దగ్గర పాలు అయిపోయి రక్తం ఉంది, రక్తం కూడా అయిపోయి ఇంకేం పిండుతారో వీళ్ళకే తెలియాలి. సో ఓవరాల్గా సోషల్ మీడియా ట్రాప్లోని ఈ ఫేక్ యూట్యూబర్స్ ట్రాప్లోని పడొద్దు. మీకు కానీ వాళ్ళకి నచ్చకపోతే జస్ట్ ద బెస్ట్ వెపన్ ఈజ్ టు ఇగ్నోర్ దెమ్. ఓకే, నేనైతే వీళ్ళు ఎలా అయితే పాటలు చేస్తున్నారో ఇది కానీ ఆగకపోతే అన్వేష్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పని ఏం లేదు. అన్వేష్ ఏ క్లాస్ ఎదవని అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నేను కొత్తగా ఎక్స్పోజ్ చేయాల్సింది ఏం లేదు. అన్వేషణ అర్థం పెట్టుకొని ఇంకా అన్వేష్ కంటే పెద్ద ఎదవలు ఉన్నారు చూసారా, వాళ్ళు పతివ్రతల్లా కటింగ్ ఇస్తున్నారు చూసారా, వాళ్ళు మాత్రం నేను ఊరుకోను. నేనైతే ఎక్స్పోజ్ చేస్తాను. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ఫరక పడదు, నాకు ఎక్స్పోజ్ చేస్తా. మీరు నాకు లైక్ చేసినా చేయకపోయినా కూడా ఎక్స్పోజ్ చేస్తా. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కూడా ఎక్స్పోజ్ చేస్తా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాగు నమస్కారం, ధన్యవాదాలు.